వెల్కమ్ టు రాజనీతి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అధికార కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొనటం లేదు. అలాగే వరుసగా కేబినెట్ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. ఈరోజు అసెంబ్లీలో కూడా ఆయన కనిపించలేదు. ఆగస్టు 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. ఆ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. అలాగే అమరావతి స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ఎమ్మెల్యేల నివాస భవనాల పరిశీలన కార్యక్రమం, వీటన్నిటికి కూడా హాజరు కాలేదు ఆయన. అంతకుముందు రోజు మంత్రి నారాయణ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించారు, ఈ కార్యక్రమాలకు మీరు రావాలని. అయితే అప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వేరే కార్యక్రమం, కేంద్ర మంత్రితో కలిసి పార్టిసిపేట్ చేయాల్సిన కార్యక్రమం ఉండటంతో హాజరు కాలేకపోతున్నట్టు చెప్పారు. ఈలోపు కొన్ని పరిణామాలు జరిగినాయి. జనసేన పార్టీ సానుభూతిపరుడైన ప్రసాద్ అనే వ్యక్తికి ఏదో ప్రభుత్వం తరపున ఎన్ఆర్ఐ కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించారు. అతను గతంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి తీవ్ర అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడంతో అతనికి పదవి ఎలా ఇస్తారని ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతని నియామకాన్ని రద్దు చేశారు. సోషల్ మీడియాలో మిత్రపక్షాల కార్యకర్తలు ఒకరినొకరు విమర్శించుకోవద్దు, మిత్రపక్షాల నాయకులను విమర్శించవద్దు అని 3 పార్టీలు ఆ తర్వాత సంయుక్తంగా ఒక లేఖను కూడా విడుదల చేశాయి. అది జరిగిన తర్వాత ఒంగోలులో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే దామచర్లను టార్గెట్ చేశారు. దామచర్ల అవినీతికి పాల్పడుతున్నారని, అలాగే తన మనుషులకి పనులు చేయట్లేదని విమర్శలు చేశాడు బాలినేని. దానికి దామచర్ల కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఒంగోలులో మిత్రభేదం అని, ఒంగోలు వేదికగా కూటమి ఐక్యతకు బేటలని, ఇట్లా రకరకాలుగా వార్తలు రాశారు. 2 పార్టీల అధిష్టానాలు సంయమనం పాటించాలని ఇద్దరు నేతలని తీవ్రంగా హెచ్చరించినాయి. ఆగస్టు 15న కాకినాడలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంక్ని ప్రారంభించారు. అప్పుడు జ్వరం రావడంతో ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. అదే రోజు సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాలేదు. తీవ్రమైన జ్వరం వల్ల ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారని చెప్పారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇక్కడికి రాలేదు, విజయవాడకు అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలిగాడని, ముఖ్యమంత్రితో అంటి ముట్టనట్టు ఉంటున్నారని, కూటమి ఐక్యతకు బీటలు వారుతోందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అనుకూల వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. దీని గురించి పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలతో మాట్లాడినప్పుడు గత నెల 11వ తారీఖున ముంబైలో ఆయనకి కుడిభుజానికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్లు కఠినమైన విశ్రాంతి, ఫిజియోథెరపీ సూచించారు. కనీసం 3 నెలల పాటు కదలకూడదని చెప్పారు, భుజం కదల్చకూడదని చెప్పారు. అయినా ఆయన అధికారిక బాధ్యతల నిర్వహణలో పాల్గొనడం వల్ల బాగా అసౌకర్యానికి గురవుతున్నారు. నొప్పి పూర్తిగా తగ్గలేదు. సుదీర్ఘంగా జరిగే కేబినెట్, అసెంబ్లీ సమావేశాలకు హాజరై నొప్పితో మధ్యలో వెళ్ళిపోతే దానికి మళ్ళీ మీడియా రకరకాలుగా ఊహాగానాలు చేస్తుంది. అందుకే ఆయన హాజరు కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్ హోదాతో కూడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా ప్రభుత్వం నియమించింది. దీని మీద కూడా రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే నాగబాబుని తన సొంత శాఖలో కేబినెట్ హోదా పదవి ఇచ్చారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఇది కూడా నిజం కాదు. నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నది వాస్తవం మొదట్లో. ఆ మేరకు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఒక అంగీకారంతోనే ఆ ప్రతిపాదనకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు నాగబాబుకు కేబినెట్ హోదా పదవి కల్పిస్తూ ప్రభుత్వమే జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా కేబినెట్ ర్యాంక్ పదవులు మంత్రులు ఇవ్వరు. కాబట్టి కూటమిలో ఐక్యత మీద వస్తున్నవన్నీ ఊహాగానాలు. ఇలాంటి సంఘటనలన్నీ గుదిగుచ్చి కూటమి ఐక్యతకు బేట్లనో, లేకపోతే పవన్కు చంద్రబాబుకి దూరం పెరిగిందనో ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయటం. కానీ ప్రస్తుతానికైతే కూటమి పార్టీల మధ్య అవగాహన, అంగీకారం, సమన్వయం అన్నీ బాగానే ఉన్నాయి. Like, share and subscribe to Rajaniti channel.